రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఒక అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి దూత అవతారం ఎత్తి గడ్డకట్టే చలిలో వణికిపోతున్న యుక్రెయిన్ ప్రజల కోసం పుతిన్ ని ఒప్పించినట్టు తెలుస్తోంది. యుద్ధాన్ని ఆపేస్తానని మాట ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా మొదటి విజయాన్ని సాధించినట్టు కనిపిస్తోంది. గడ్డకట్టే చలి కీవ్ ని వణికిస్తున్న వేళ కనీసం వారం రోజుల పాటు దాడులు ఆపాలని ట్రంప్ చేసిన వ్యక్తిగత విజ్ఞప్తికి వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించినట్టు తెలుస్తోంది. వారం అంటే వారం, ఒక్క బాంబు కూడా పడకూడదు అన్న ట్రంప్ షరతుకు ఓకే అని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే క్షేత్రస్థాయిలో డ్రోన్లు గర్జిస్తూనే ఉన్నాయి. మరోవైపు శాంతి చర్చల కోసం జెలెన్స్కీని రష్యా మాస్కోకి ఆహ్వానించింది. అసలు ఈ వింటర్ బ్రేక్ వెనుక ఉన్న అసలు కథేంటి? ట్రంప్ ఆశిస్తున్నట్టు శాంతి సాధ్యమేనా? లెట్స్ వాచ్ ద స్టోరీ. యుక్రెయిన్పై కొనసాగుతున్న యుద్ధం మధ్యలో తొలిసారిగా ఒక తాత్కాలిక ఊరట సంకేతాలు కనిపిస్తున్నాయి. గత 2 ఏళ్లుగా నిరంతరం కొనసాగుతున్న కాల్పులు, క్షిపణి దాడులు, డ్రోన్ దాడులతో అల్లాడుతున్న ఉక్రెయిన్ ప్రజలకు ఈ చలికాలంలో కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉందనే చర్చ అంతర్జాతీయ వేదికలపై ఊపందుకుంది. తీవ్ర శీతల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కీవ్ సహా ఇతర ప్రధాన నగరాలపై కనీసం ఒక వారం రోజుల పాటు దాడులు చేయవద్దని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగా కోరినట్లు ఆయన స్వయంగా వెల్లడించడం ఈ పరిణామాలకు కారణమైంది. వైట్ హౌస్లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన ట్రంప్ తన అభ్యర్థనకు పుతిన్ సానుకూలంగా స్పందించారని, ఈ నిర్ణయం వల్ల పౌరులకు తాత్కాలికమైన ఊరట లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ అంశాన్ని క్రెమ్లిన్ ఇంకా అధికారికంగా ధృవీకరించకపోవడంతో ఇది నిజంగా అమలులోకి వస్తుందా అనే సందేహాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ తీవ్ర శీతాకాలాన్ని ఎదుర్కొంటోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు -30°C వరకు పడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే రష్యా దాడుల్లో ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన నిల్వలు, హీటింగ్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. తాగునీరు, హీటింగ్ సదుపాయాలు లేక ప్రజలు గడ్డకట్టే చలిలో బతకాల్సిన పరిస్థితి నెలకొంది. దీనినే ఉక్రెయిన్ అధికారులు వింటర్ను ఆయుధంగా వాడటంగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వారం రోజులైనా కాల్పులు ఆగితే మౌలిక వస్తువుల మరమ్మతులు చేపట్టేందుకు, ప్రజలకు కనీస జీవన భద్రత కల్పించేందుకు అవకాశం ఉంటుందని కీవ్ భావిస్తోంది. ట్రంప్ ప్రకటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్పందిస్తూ విద్యుత్ సరఫరా కేవలం మౌలిక వసతి కాదని, అది ఈ చలిలో ప్రజల జీవనాధారమని పేర్కొన్నారు. దాడులు నిలిచితే వేలాది కుటుంబాలు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉందని, ఇది శాంతి చర్చలకు కూడా ఒక ముందడుగు కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అదే సమయంలో జెలెన్స్కీ కీలక హెచ్చరిక కూడా చేశారు. రష్యా మరో భారీ వైమానిక దాడికి సన్నద్ధమవుతోందని, తమకు గూఢచారి సమాచారం అందుతోందని తెలిపారు. గతంలో ఒకే రాత్రిలో 800కు పైగా డ్రోన్లు, క్షిపణులతో రష్యా దాడులు జరిపిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో దాడులకు విరామం అన్న మాటలు వినిపిస్తున్నప్పటికీ నేల మీద పరిస్థితి మాత్రం ఇంకా పూర్తిగా మారలేదనే వాస్తవం ఉక్రెయిన్ను అప్రమత్తంగా ఉంచుతోంది. మరోవైపు ఈ అనుమానాలకు కారణమయ్యే సంఘటనలు కూడా కొనసాగుతున్నాయి. తాజాగా దక్షిణ ఉక్రెయిన్లోని జపోరిజియా ప్రాంతంపై రష్యా జరిపిన డ్రోన్ దాడిలో 3 పౌరులు మృతి చెందగా ఒక అపార్ట్మెంట్ భవనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. డ్నిప్రో పెట్రోవ్స్క్ ప్రాంతంలో కూడా డ్రోన్ శకలాలతో అగ్ని ప్రమాదాలు సంభవించి పలువురు గాయపడ్డారు. యుద్ధ విరామంపై మాటలు వినిపిస్తున్న వేళ ఇలాంటి దాడులు కొనసాగుతుండడం శాంతి ప్రక్రియపై అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఒకవైపు దౌత్య ప్రయత్నాలు, మరోవైపు నేల మీద కాల్పులు కొనసాగడం ఉక్రెయిన్ యుద్ధంలో ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా యుద్ధానికి ముగింపు పలికే దిశగా శాంతి చర్చల ప్రయత్నాలు కూడా వేగవంతమయ్యాయి. ఇటీవల అబుదాబిలో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య త్రైపాక్షిక సమావేశం జరగడం ఈ క్రమంలో కీలక పరిణామంగా మారింది. ఈ సమావేశంలో యుద్ధ విరామం, భద్రతా హామీలు, భవిష్యత్తు రాజకీయ పరిష్కారాలపై ప్రాథమిక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ చర్చలను మాస్కోలో కొనసాగించేందుకు రష్యా ఉక్రెయిన్ను ఆహ్వానించింది. జెలెన్స్కీ మాస్కోకు వస్తే పూర్తి భద్రత కల్పిస్తామని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ప్రకటించారు. అయితే ప్రతిరోజు డ్రోన్లు, క్షిపణులతో ప్రయోగిస్తున్న దేశం
ఇచ్చే భద్రతా హామీలపై ఉక్రెయిన్ విశ్వాసం ఉంచడం లేదు. చర్చల కంటే ముందు నేల మీద నిజమైన నిబద్ధత కనిపించాలని కీవ్ చెబుతోంది. ఇక అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ తాజాగా జరిగిన చర్చల్లో కొంత పురోగతి కనిపించిందని తెలిపారు. త్వరలోనే శాంతి ఒప్పందానికి దారితీసే ఫ్రేమ్వర్క్ రూపుదిద్దుకునే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇదే సమయంలో అంతర్జాతీయ నివేదికలు ఒక భయంకరమైన అంచనాను కూడా ముందుకు తెస్తున్నాయి. ఈ యుద్ధంలో ఇరుపక్షాల సైనికుల మరణాలు, గాయాలు, గల్లంతుల సంఖ్య వచ్చే వసంతకాలానికి 20 లక్షలకు చేరవచ్చని హెచ్చరిస్తున్నాయి. ఇది ఆధునిక కాలంలోనే అతిపెద్ద మానవ నష్టాల్లో ఒకటిగా చరిత్రలో నిలిచే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి ట్రంప్ జోక్యం ఒక వారం రోజుల పాటు దాడులకు విరామం లభించే అవకాశం ఉందన్న వార్తలు ఉక్రెయిన్ ప్రజలకు తాత్కాలిక ఆశను ఇస్తున్నాయి. కానీ ఇదే సమయంలో నేల మీద సాగుతున్న దాడులు, గూఢచారి హెచ్చరికలు, పరస్పర అనుమానాలు చూస్తే ఈ యుద్ధం ఇంకా కొంత దూరం సాగుతుందో అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో శీతాకాలం మధ్యలో మానవత్వం గెలుస్తుందా లేక మళ్లీ ఆయుధాల శబ్దమే ఆధిపత్యం చెలాయిస్తుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.